గీకేసింది. ఇన్నాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా దీన్ని మీరు ఒక కుక్క అనుకున్నారు కదా, అదే అనుకుని మోసపోయారు ఇన్నేళ్ళు జనం. ఇది ఒక మంచి హెచ్ఎఫ్ ఆవు. లేకపోతే చూడండి గడ్డిని ఎట్లా తింటుందో. ఇప్పుడు కామెంట్స్ లో దానికి డీవార్మింగ్ చేయించలేదు అందుకని అది గడ్డిని తింటుందని అనకండి. అన్ని డీవార్మింగ్ వ్యాక్సిన్లు కరెక్ట్ గా వేసాను, అయినా సరే వీడు గడ్డిని ఆకుల్ని తింటానే ఉంటాడు. ఎందుకంటే వీడు కుక్క కాదు, కుక్క రూపంలో ఉన్న ఒక ఆవు. నీకు తెలిసిపోయిందా? ఈ నా కొడుకు వాకింగ్ టైం అయిందంట, కొంచెం లేట్ అయిందని చెప్పి మీదకెక్కి ఇట్లా గీకి పడదొబ్బాడు. చూడండి ఇప్పుడు రక్తం కూడా వస్తుంది. అంటే టైంకి వాకింగ్ తీసుకెళ్ళకపోతే గీకేస్తాడు, కొరికేస్తాడు. వా అన్న వా. ఇప్పుడు స్నూఫీది నా చాప్టర్ పక్కకి పెట్టండి, బట్టు స్నూఫీ చాప్టర్ చెప్తా వినండి. స్నూఫీ దాని మానాన్ని వెళ్ళి అది అలా పడుకుంటుంటే ఈ బట్టుగాడు వెళ్ళి ఇప్పుడు ఆడి తోకని కెలికేయడం స్టార్ట్ చేస్తాడు. అక్కడితో ఆగడు, అది జస్ట్ స్టార్టింగ్ పార్ట్. ఇప్పుడు స్నూఫీ గాడిని విపరీతంగా పొడుస్తాడు. అలా పొడుస్తుంటే స్నూఫీ చూడండి ఎట్లా చూస్తుందో దాన్ని. ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు, ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? ఆమా మీరెవరన్నా పొద్దున్నే లెగలేకపోతుంటే దీని అరుపుని అల్లారంగా పెట్టుకోండి, పక్కా లేస్తారు. నువ్విచ్చిన సలహాకు చాలా కృతజ్ఞుణ్ణి. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.